అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. పోస్టుల భర్తీ కార్యాచరణ త్వరలో నోటిఫికేషన్లు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రధానంగా పోలీస్ నియామక ప్రక్రియలోనైతే వేగం పెరిగినట్లు తెలుస్తున్నది. స్పెషల్ పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో మొత్తము 4500 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే 500 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయి. వీటిపైన ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి 124 ఎంపీడీఓ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అనేటువంటిది కూడా అతి త్వరలో జారీ కానున్నది అని ఈ రకమైనటువంటి విశ్వసనీయ సమాచారం అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు జిల్లాల వారిగా ఇచ్చారు. నల్గొండలో 9, నాగర్ కర్నూలులో 8, కామారెడ్డి, ఆసిఫాబాద్, సిద్దిపేటలో 7 చొప్పున, రంగారెడ్డి, గద్వాల్, నిర్మల్, సూర్యాపేటలో 6 చొప్పున, ఆదిలాబాద్, కొత్తగూడెంలలో 5 పోస్టులు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో సుమారు 17,000 ఖాళీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అందులో తొలి దశలో 5,000 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అనేటువంటి అప్డేట్ అయితే మనం చూడవచ్చు. అతి త్వరలో మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. అదేవిధంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. అదేవిధంగా కానిస్టేబుల్ జాబ్స్కు సంబంధించినటువంటి వయో పరిమితి పెంచండి అనేటువంటి అంశం పైన రిక్వెస్ట్ అనేటువంటిది ఇక్కడ చేయడం అయితే జరిగింది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రిమాండ్ డీజీపీకి వినతి పత్రం అందజేసినటువంటి నిరుద్యోగ జేఏసీ నాయకులు కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి 36 ఏళ్లకు పెంచాలని, 20,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇక్కడ రాకేష్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేశారు. పోలీసు నిరుద్యోగ జేఏసీతో కలిసి ఆయన మంగళవారం డీజీపీ సివి ఆనంద్కు వినతి పత్రం ఇచ్చారు. పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలను డీజీపీ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. అటువంటి ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగులకు సంబంధించి తీవ్ర నిరుత్సాహం తప్పదని వివరించారు. నిరుద్యోగులంతా ఈ అంశాలను నిరుద్యోగులకు సంబంధించి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏజ్ పెంచాలి, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని పోస్టులతో నోటిఫికేషన్ వేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రకంగా వినతి పత్రం అనేటువంటిది సమర్పించడం అయితే జరిగింది. రోడ్డెక్కిన పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు. దిల్సుఖ్ నగర్లో ఒక్కసారిగా అల్చల్ 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్లపైన నిరసన, 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కోటి సంతకాల సేకరణ. ఇక్కడ 2 నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని పోస్టులు కనుక ఒకేసారి భర్తీ చేస్తే కనుక వీలైనంత ఎక్కువ మందికి రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాల్సి అయితే ఉంటుంది. టెట్ రాయాలంటే జిల్లాలు మారాల్సిందే. రాష్ట్రంలో 16వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షను 100 మంది అభ్యర్థులు పొరుగు జిల్లాలో పరీక్షలు రాయాల్సి వస్తుంది. హాల్ టికెట్లు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిని డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు కంగు తిన్నారు. నిర్మల్ జిల్లా అభ్యర్థికి రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్ నగర్ అభ్యర్థికి హైదరాబాద్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురుకు వరంగల్, హైదరాబాదు, కొత్తగూడెంలో పరీక్షలు రాయాల్సిన పరిస్థితి అయితే ఉంది. తాము తొలి రోజు దరఖాస్తు చేసిన దూర ప్రాంతాల్లో కేటాయించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుందని ఎస్సీఆర్టీ వర్గాలు కొన్ని జిల్లాలో అభ్యర్థులు ఎక్కువగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే సదుపాయాలు తక్కువగా ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతున్నది. కానీ కొంత షెడ్యూల్ పెంచైనా కూడా, ఎందుకంటే చాలా అంటే పెట్టుకున్నటువంటి 1-2 సెంటర్స్లో ప్రియారిటీలో వస్తే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడో పడితేనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రిపేర్ అవ్వడం కంటే పోయి ఎగ్జామ్ రాసుడికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు కనుక చూసుకుంటే ఎస్సీఆర్టీ అధికారులు ఈ అంశం పైన ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు టెట్కు సంబంధించి ఎక్కువ సమయం అనేటువంటి లేదు. చదివిన అంశాలని ఖచ్చితంగా మీరు రివిజన్ చేయండి. కొత్త అంశాల జోలికి పోకండి. గతంలో వచ్చిన విధంగానే మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. మన గ్రూప్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చాలాసార్లు షేర్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా షేర్ చేస్తాను. అన్నీ ఒకసారి చూసుకోండి. ఆన్సర్స్ కూడా అక్కడనే ఉంటాయి. కాబట్టి క్లియర్గా మీరు చూసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్తే ప్యాటర్న్ అనేటువంటి అలవాటు అవుతుంది. చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి.
చదివింది అర్థం చేసుకోవడము, దాని తర్వాత రివిజన్ చేయడము, దాని తర్వాత మీరు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి చూడడము, దాని తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటి రాస్తే కనుక మీరు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది ఖచ్చితంగా రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఆ రకంగా ముందుకెళ్ళండి. కేజీబీవీలో గెస్ట్ లెక్చర్ల కేజీబీవీలో గెస్ట్ లెక్చర్ల పోస్టుల భర్తీ. ఆదిలాబాద్ మండలం బంగారిగూడలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి కవిత తెలిపారు. తెలుగు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ సబ్జెక్టులను అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13 వరకు ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకి ఇక్కడ నంబర్ ఇచ్చారు, దాన్ని కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే చాలా జిల్లాల్లో మీ జిల్లా న్యూస్ పేపర్స్ అనేటువంటివి రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇలాంటి పోస్టుల పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఎందుకంటే ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి గురుకులాల్లో కానీ, దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి కేజీబీవీల్లో కానీ, అదేవిధంగా ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అందులో కానీ రెగ్యులర్గా మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి వస్తాయి. మన వరకు వచ్చినాయి, మీ వరకు రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. రానటువంటి వాటివి కనుక చూసుకుంటే మీ జిల్లాల వారికి కనుక్కోండి. ఒకవేళ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి చాలా జిల్లాలు కంప్లీట్ అయిపోయినాయి, మిగిలిన జిల్లాల వారికి ఇంకా డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సంబంధిత సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళ యొక్క టీచర్స్ని మీరు కన్సల్ట్ అయ్యారు అనుకోండి, క్లియర్గా దాని ఇన్ఫర్మేషన్ అనేటువంటి చెప్తారు. లేదంటే ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్సీ కార్యాలయాలు, అంటే ఆ మండలంలో సెలెక్ట్ అయితే స్కూల్స్ కనుక ఆ ఎంఆర్సీ కార్యాలయానికి వెళ్ళినా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి మీకు ఇస్తారు. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి చర్యలు. ఇక్కడ జిల్లాలో కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోని కొలువుల భర్తీకి వీలైంది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, ఖాళీగా ఉన్న టీచర్లు ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకుంటుంది. జిల్లా అధికారులను 5 ప్రాజెక్టుల పరిధిలో వివిధ పోస్టులను ఖాళీలుగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ విధి విధానాలను జారీ చేసింది. టీచర్లు ఆయాల ఎంపిక కోసం ఐటీడీఏ మైదాన ప్రాంతాల్లో సంబంధిత శాఖలకు చెందినటువంటి అధికారులతో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్గా వేరువేరుగా ఎంపిక కమిటీని అయితే ప్రకటించింది. అంతర్జాలం ద్వారా దరఖాస్తులను తీసుకొని ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొదటి విడత ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మైదాన ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ ఆయాలను ఎంపిక చేస్తారు. కొన్నేళ్ళుగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న టీచర్ ఆయాల ఇన్ఛార్జ్ బాధ్యతలను సమస్యలు అనేటువంటి తీరుతాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఇక్కడ దానికి సంబంధించి మహబూబాబాదు, గూడూరు, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు ఈ రకమైనటువంటి ఖాళీలు ఈ రకంగా ఉన్నాయి. క్లియర్గా మీరు చూడొచ్చు. ఈ ఖాళీ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అతి త్వరలో దీనికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతున్నది. ఈ ప్రీ ప్రైమరీ వేరు, అంగన్వాడీ వేరండి. ప్రీ ప్రైమరీ ఇప్పుడు నడుస్తున్నాయి అవి. అంగన్వాడీ ఉద్యోగాలకు మళ్ళీ సపరేట్గా నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తాయి. క్లియర్గా చూసుకోండి. అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాల కోసము ఇక్కడ స్థానికులను మాత్రమే అర్హులుగా ప్రకటించన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ నిబంధనలే పాటిస్తారు. ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో కూడా ఆ సామాజిక వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వన్నారు. ఇంటర్మీడియట్ తత్సమాన 12వ స్టాండర్డ్ పరీక్షలకు ప్రామాణికంగా తీసుకుంటారు. వితంతువులు, అనాథలకు ప్రాధాన్యం ఇవ్వన్నారు. విభాగాల వారీగా ఎంపిక చేసే కమిటీ మార్కులను కేటాయించి పారదర్శకంగా ఎంపిక చేస్తారు అనేటువంటి ప్రక్రియ అయితే చూడవచ్చు. అతి త్వరలో ఈ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ కాబోతూ ఉన్నది. నెక్స్ట్ ప్రీ ప్రైమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 275 స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్లు ఆయాల పోస్టులకు అప్లై చేసుకోండి అంటూ ఇది హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 275 ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఇక్కడ 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు మాత్రమే దీనికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ జూన్ 9 నుంచి జూన్ 15 లోపు సంబంధిత మండలాధికారి ఆఫీసులో అందజేయాలని చెప్పడం అయితే జరిగింది. స్కూల్స్ లిస్టు, ఇతర వివరాలు అనేటువంటి అప్లికేషన్ ఫామ్ అదంతా కూడా మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. దీనిలో మీకు క్లియర్గా అందుబాటులో ఉండడం అనేటువంటిది అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు సిద్దిపేట జిల్లాకు సంబంధించి అండి. దీనికి సంబంధించి 8 నుంచి 12 వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. సాయంత్రం 5 గంటల లోపు అయితే మీకు స్వీకరిస్తారు. సిద్దిపేట జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. మిగిలిన జిల్లాలు కూడా ఉంటాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ జిల్లా న్యూస్ పేపర్స్ అనేటువంటి రెగ్యులర్గా చూడండి. లేదంటే ఆ సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళకి సంబంధించిన టీచర్స్ని కనుక కన్సల్ట్ అయినారు అనుకోండి, మీకు క్లియర్గా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.
ఇప్పుడు చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తూ ఉంటాయండి. ఈ రకమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అందిస్తాను. మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్స్ లింక్ వస్తాయి, లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి లింక్గా అందుబాటులో ఉంచుతాను. అక్కడ నుంచి మీరు జాయిన్ చేసి ఈ రకమైనటువంటి చాలా కంటెంట్ అనేటువంటి రెగ్యులర్గా పొందొచ్చు. బాయ్, టేక్ కేర్, జై హింద్.